బెట్టింగ్ యాప్ కేసును ఈడీ విచారణ ముమ్మరం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే గతంలోనే కొద్దిమంది సినీ నటులకు కూడా అలాగే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే అటు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, అలాగే మంచు లక్ష్మి, అలాగే దగ్గుబాటి రాణాలకు కూడా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నేడు బుధవారం రోజు జూలై 30వ తేదీ నాడు బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయంలో ప్రకాష్ రాజ్ ఇందులో భాగంగానే ఈడీ ఎదుట హాజరు కావడం జరిగింది. ఈడీ ముందు నుంచి కూడా ఏదైతే బెట్టింగ్ యాప్ల వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందనేది కూడా అనుమానిస్తున్న సంగతి తెలిసింది. ఇందులో భాగంగానే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, అలాగే సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఇందులో భాగంగా వాటికి ప్రమోటర్లుగా, దానికి ప్రచారకర్తలుగా వ్యవహరించడం జరిగింది కాబట్టి వారందరికీ నోటీసులు కూడా ఇచ్చిన నేపథ్యం. సో ఈ బెట్టింగ్ యాప్ల వ్యవహారంలో చూసుకున్నట్టయితే చాలా మంది కూడా వీరి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆ బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి మోసపోవడం కావచ్చు, అలాగే దానివల్ల కొద్దిమంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఈడీ ఎంటర్ కావడం జరిగింది. ప్రముఖులు కావచ్చు, ఎవరెవరైతే ఇందులో భాగస్వాములు అంటే దాదాపు 29 మందికి కూడా ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయానికి నేడు ప్రకాష్ రాజ్ ఈడీ ఎదుట హాజరు కావడం జరిగింది. అలాగే రాణా, విజయ్ దేవరకొండ, అలాగే మంచు లక్ష్మి కూడా మరికొద్ది రోజుల్లోనే వీరంతా కూడా హాజరవుతారని చెప్తున్న నేపథ్యం. సో మొత్తంగా బెట్టింగ్ యాప్ల వ్యవహారం పైన ఈడీ తన విచారణ ముమ్మరం చేయడం జరిగింది.